సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి జ్యోతిలకు 4 ఏళ్ల కూతురు 2 ఏళ్ల కొడుకు ఉన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి స్వామి నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు స్వామి. జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే నవీన్ అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త స్వామి క్యాబ్ డ్రైవింగ్ కోసం వెళ్ళడమే ఆలస్యం. నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. అయితే గత నెల 29న స్వామి డ్యూటీకి వెళ్ళగానే నవీన్ జ్యోతి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో 2 ఏళ్ల బాబు ఏడుస్తున్నాడు. అప్పుడు చిరాకు వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందన్న రీజన్తో తన బాయ్ ఫ్రెండ్ వీడు అసలు నాకు నచ్చలేదు, వీడు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మనం ఎంజాయ్ చేస్తుంటే వీడిని అడ్డు తొలగించు, నా వల్ల కాదు వీడిని అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్ చిరాకు పడ్డాడు. దీంతో ఆ బాబుని చంపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కనీసం ఏమాత్రం ఆలోచించకుండా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్న టైంలో అడ్డొస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో ఆ 2 ఏళ్ల కొడుకుని కనీసం కనికరం లేకుండా నేలకేసి కొట్టి చంపింది జ్యోతి. దాంట్లో నవీన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. తలకి తీవ్రంగా గాయం అవడంతో అక్కడికక్కడే ఆ బాలుడు చనిపోయాడు. అనుమానం వచ్చి జ్యోతిని నిలదీశారు భర్త బంధువులు. అయితే ముందు ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అందరినీ నమ్మించింది. ముందు అందరు నమ్మారు. కానీ తర్వాత అనుమానం వచ్చి దీనికి సంబంధించి అసలు విషయం చెప్పు అని నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.